చిన్న ప్రార్థన చేసుకొని దేవుడికి వాక్యం మీద. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనానికి స్తోత్రములనైనా. ప్రభా మంచివాడ, మంచి చేయవాడ, నీకు వందనాలు. మరొకసారి ప్రభు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. జీవిత లెక్కలు మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటను ప్రభు మేము విని ఆలకించి, కేవలం ఆలకించే బిడ్డలుగా కాకుండా ప్రభు విని ఆలకించి ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి యొక్క వాక్యం విందా. మత్తయి సువార్త 21:22 వాక్యం ఏం పడుతుందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నింటినీ పొందుకుందరని వారితో చెప్పాను. మీరు ఏమి అడుగుతారో వాటి అన్నిటినీ, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, అన్నింటినీ మీరు పొందుకుంటారని వాక్యం. అంతేకాకుండా మత్తయి సువార్త 7:7 వాక్యం ఏం పడుతుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, లేదా అడుగు ప్రతి వాడు పొందుకోను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. ఆ కంప్లైంట్ చాలా మందిలో ఉంటుంది. కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోవటం లేదు అని వాక్యం పడుతుంది. అంతేకాకుండా ప్రభు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 15:16 ఏమని చెప్తున్నాడంటే, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మనకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటం. చూడండి, చాలా మంది ఏమంటున్నారంటే, మేము ఫలించలేకపోతున్నామండి, మేము ఎండిపోతున్నామండి, మా జీవితంలో ఏది ఎదిగి రావటం లేదండి, అంతా కూడా లాసులతో నడుస్తుందండి, ఏం చేయాలో తెలియటం లేదని పలుకుతున్నారు. అడిగడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మీరు నా నామం పెట్టి ఏం అడిగినా నేను మీకు ఇస్తానని చెప్తున్నాను. మరి ఈ రోజు ఎందుకు కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది ఎందుకు పొందుకోవటం లేదు? ఈరోజు ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. అడిగిన ప్రతీదీ పొందుకుంటున్నామా లేదా? మరి ఎఫెసీ పత్రిక 3:20 వాక్యం ఏం పడుతుందంటే, తన శక్తి చొప్పున మన అడుగు వాటన్నిటికంటేను ఊహించినని వాటికంటేను అత్యధికముగా పొందుకుంటాం. అడిగిన దానికంటేనో కోరుకున్న దానికంటేనో అధికంగా మనం పొందుకుంటామని వాక్యంలో దేవుడు స్పష్టం చేస్తాడు. వాక్యం సత్యం, వాక్యం అసత్యం కాదు. మరి మన జీవితంలో ఎందుకు కొన్ని పొందుకుంటున్నాం, కొన్ని ఎందుకు పొందుకోవటం లేదు అన్న సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇది ఒక సత్యం అండి. మీరు నా యందును నేను మీ యందును నా మాటలు మీ యందును ఉన్నట్లయితే అప్పుడు మీకేమి ఇష్టమైనదో అది మీరు అడిగితే నేను మీకు తప్పకుండా ఇస్తానంటున్నాను. అంటే మనం దేవుడిలో ఉన్నామా లేదా? ఒకవేళ ఉండకుండానే దేవుడి నుండి ఆశిస్తున్నామా? ఈరోజు ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మాట ఇచ్చి మాట తప్పని మన దేవుడు కాదు. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు ఏవి కూడా గతించవు. మరి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా యందును నేను మీ యందును ఉండిన ఎడల మీరు ఏం అడిగినా అది మీకు ఇస్తాను. రెండవదిగా వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 16:24 ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. చాలామంది సమస్యల పేరిట అడుగుతూ ఉంటారు, కొంతమంది సందర్భాల పేరిట అడుగుతుంటారు, కొంతమంది పరిస్థితుల పేరిట అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఏది అడిగినా దేవుడి నామం పేరిట అడగాలి. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహించి, మీరు నా నామం పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు దొరుకును. ఈ రోజు నుండి మనం ఏదైనా సరే యేసు క్రీస్తు నామం పేరిట అడగటం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే ఘనమైనది. ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామంలో ఐశ్వర్యం ఉన్నది, ఆయన నామంలో విడుదల ఉన్నది, ఆయన నామంలో సర్వం ఉన్నది. ఏది కావాలన్నా యేసుక్రీస్తు నామం పేరిట నువ్వు అడిగినట్లయితే అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మొదటిగా మనం చూసినట్లయితే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. రెండవదిగా ఆయన పేరిట నీవు నేను అడగాలని వాక్యం పలుకుతుంది. మూడవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 4:2-3 మనం చూసినట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశకరమైన ఉద్దేశములగుటచే
మీరు ఏం అడిగినను మీరు పొందుకోవటం లేదు. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చారు. ఆమె చెప్తున్నారు, అక్క మీరు ప్రార్థన చేయండి అని అన్నారు. మా భర్త బాగా తాగుతారు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. నేను చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరిని అడిగాను, ఏమ్మా నీ భర్త తాగుడు ఎందుకు మానేయాలనుకుంటున్నావు అని అడిగాను. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, గత సంవత్సరంలో ఇదే రీతిగా మా తోటికోడలు వచ్చి మా బావగారి కోసం ప్రార్థన చేసుకుందాక మీరు ప్రార్థన చేసిన మరుసటి నెల నుండి మా బావగారు తాగుడు మానేశాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం లోపలే ఆమెకి చంద్రహారం చేయించడక్క, బంగారపు నగ చేయించడక్క. నా భర్త ఎందుకు తాగుడు మానేయాలంటే నాకు కూడా బంగారపు నగ కావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటారంటే, మీరు దురుద్దేశకరమైన ఉద్దేశంలో కూడా చేయి, మీరు ఏమడిగినను అది మీరు పొందుకోలేకపోతున్నారు. నీ చిత్తమైనట్లయితే ప్రభా నాకు ఇది దయచేయి. ఒక భర్త తాగుడు ఎందుకు మానేయాలి? ఒక భార్య వేరే ఎందుకు మానేయాలి అంటే, మనం పరిశుద్ధంగా జీవించడానికి. నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది, అది పరలోకము నుండి దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు వాక్యం పడుతుంది. అయితే అతడు ఏమాత్రము సందేహింపక, చూడండి, విశ్వాసంతో అడగవలను. క్రీస్తుని నమ్మిన క్రైస్తవులారా, మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ విశ్వాసాన్ని అనుమానించవద్దు. విశ్వాసానికి కర్త యేసే. నువ్వు విశ్వాసమును అనుమానిస్తున్నట్లయితే యేసు ప్రభుని మాత్రమే అనుమానిస్తున్నావు. వాక్యం పలుకుతున్నాడు, ఏ మాత్రం సందేహించక విశ్వాసముతో అడగవలను, విశ్వాసంలో అది అనుగ్రహించబడును. సందేహించువాడు గాలికి అటు ఇటు కొట్టుకుపోయే సముద్ర కెరటం వంటి వాడు విమనస్కుడు, చపల చిత్తుడు. అలాంటి వ్యక్తి దేవుడి నుండి ఏమైనా పొందగలమో లేదో అని ఆలోచించరాదు. When you have doubt in faith, don't expect a miracle in your life. విశ్వాసంలో అపనమ్మకం ఉంటే దేవుడి నుండి నేను ఏమి ఆశించలేము. విమర్శకులమై ఉన్నాం, చపల చిత్రమై ఉన్నాం. నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఈ పెళ్లి జరుగుతుందా లేదా, ఇల్లు కట్టగలనా లేదా, వెళ్ళగలనా లేదా, వస్తుందా రాదా, ఇలాంటి రెండు విమర్శకులమై ఉన్నాం. అలాంటి వారు దేవుడికి ఇష్టలుగా మారలేరు. అసలు దేవుడికి ఇష్టలుగా ఎవరు మారుతారు? విశ్వాసంతో ఉన్నవారు దేవుడికి ఇష్టలుగా మారతారని వాక్యం పలుకుతుంది. మరి ఇష్టంగా ఉన్నవారు ఏది కోరినా దేవుడికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి మీరు ఆ విశ్వాసం ఉందా? మీరు ప్రశ్నించుకున్నారు. పేతురు గారు నీటి మీద నడవాలని చాలా ఉబలాట పడిపోయారు. వాక్యం పలుకుతుంది, ఉబలాట పడిన పేతురుని ప్రభువు ప్రోత్సహించాడు కూడా. నీటి మీద నడవాలనుకుంటున్నావా? సరేనా, పర్వాలేదు, నడు అని చెప్పాడు. కొద్దిగా సేపు నడిచేసరికి అలలు చూసి, ఆ సముద్ర ఘోషను చూసి అవిశ్వాసంలో పడిపోయారు పేతురు. వెంటనే ప్రభు ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసి, నేను కదా నేను నడిపిస్తుంది సముద్రం మీద, నువ్వు సొంతంగా నడవలేవు. మన జీవితంలో చాలా 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 మనం సొంతంగా చేయాలని ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అవుతామండి. యేసు చెయ్యి పట్టుకొని నడిపిస్తే, అందుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడంటే, మీరు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను నడిచినా ఇదిగో దారి, దీనిలో నడుమని దేవుడు ఒక స్వరం వినిపిస్తుంది. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో ఎంత విశ్వాసం ఉందో మన దేవుడు చూస్తున్నాడు. మీకు విశ్వాసము ఆవగింజంత ఉంటే చాలు,
ఈ పర్వతాన్ని సముద్రంలో పడమంటే పడిపోతుందంటే ఎలా పడుతుందో తెలుసా? వ్రేళ్లతో సహా పెకిలించి సముద్రంలో పడిపోతాడు. అంటే అవిశ్వాసానికి ఆనవాళ్ళు లేకుండా దేవుడు చేసేస్తాడు నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటే. సముద్రం లాంటి సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు ఏవైనా సరే అందుకనే ప్రభు చెప్పాడు, నీటిలో నువ్వు నడుచుచున్నా నువ్వు మునిగిపోలేవు, అగ్నిలో నువ్వు పారవేయబడినా నువ్వు కాలిపో. నీకు కావాల్సింది, నువ్వు పొందుకోవాలంటే కావాల్సింది ఒకటే, అది ఏంటంటే విశ్వాసం. నీ దేవుడు నేను పోషించే దేవుడై ఉన్నాడు, నేను పాలించే దేవుడై ఉన్నాడు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు. అందుకని 37వ కీర్తన నాకు చాలా ఇష్టం. అందులో వాక్యం పలుకుతుంది, నీవు దేవుడు యందు ఆనందిస్తే దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడై ఉన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇఫ్ యూ టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్, హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్. నా ప్రియ సహోదరి, అవిశ్వాసంతో ఉండి నేను ఏమీ పొందుకోవటం లేదు, సంవత్సరాల నుండి వేచి ఉన్నాను, ఎన్ని గుడిలకు వెళ్ళాను, ఎన్ని త్యాగాలు చేశాను, నవదిన జపాలు చెప్పాను, 9 వారాలు చేశాను, 90 వారాలు చేశాను. మన దేవుడు చెప్తాడు, నువ్వు 90 వారాలు కాదు 90 సంవత్సరాలు చేసిన అవిశ్వాసంలో ఉంటే నువ్వు ఏమీ పొందుకోలేవు. ఈరోజు నువ్వు అడిగింది పొందుకోకపోవడానికి కారణం అవిశ్వాసమా? ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. వాక్యం పలుకుతుంది, అనుమానంతో మన దేవుని సన్నిధికి మనం రాకూడదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా వింటారు. అందువలన కొంతమంది రోగులు మీరు చేతి నుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయలేడు. వాళ్ళ అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో అక్కడున్న అవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యపోయింది 2 సందర్భాలు. హీ వాజ్ ఎస్టానిష్డ్, హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఆశ్చర్యపోయాడు 2 సందర్భాలు. ఒకటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి, రెండవది శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి. హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో వాక్యం ఏం పలుకుతుందండి? ఎంత సత్యమైన వాక్యం చూడండి. నేను నీకు చెప్పిన మాట నువ్వు ఒక ప్లేట్ మీద రాసుకో. ఎంత చక్కటి మాట, నువ్వు లిఖించుకో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంత గొప్ప దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి విశ్వాసంలో జీవితం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, మీరు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను మీ వైపు చూడను, ఎందుకంటే పాపం ఉంది. సిరాకు గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు, రక్షించలేనంతగా ఆయన చేతులు ఖర్చుగా లేవు. నీ ప్రార్థన ఆలకించకపోవడానికి ఆయన చెవిటివాడు, అంతకంటే కాదు. కానీ మన పాపములే దేవుడికి మనకి మధ్య అడ్డుకోడగా ఉంది. వాక్యం పలుకుతుంది దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో, వాక్యం పలుకుతుంది, ఆయన ద్వారం వద్ద తలుపు కొడుతున్నాడు. ఎవరైనా సరే ఆ స్వరం విన్నట్లయితే దేవుడు వాళ్ళని ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆలకించే దేవుడు చెవులు మూసుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? మన పాప జీవితమే. మనం జీవిస్తున్న విధానాన్ని పక్కకు పెట్టేసి మనం దేవుడి నుండి పొందుకోవాలని ఆశపడుతున్నాం. ఒకరోజు ఒకళ్ళు నన్ను ప్రార్థనకి పిలిచిన్నారు. ఆ ప్రార్థనకి నేను వెళ్ళాను. ఇల్లంతా కూడా పెద్ద హాల్ అండి, పెద్ద పెద్ద లైట్లు వేశారు, దేదీప్యమానంగా ఇల్లు వెలుగుతుంది. కానీ లోపలికి వెళ్ళి కూర్చోగానే నాకు చీకటి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చీకటి కనిపిస్తుంది. నేను ప్రభుని అడిగాను, ప్రభా ఇల్లంతా లైట్లతో ఉంది, మరి ఎందుకు చీకటి కనిపిస్తుంది? ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ ఇంట్లో చీకటి కార్యాలు జరుగుతున్నాయి. నేను లోకానికి వెలుగు,
మీరు లోకానికి వెలుగని చెప్పిన దేవుడు ఈరోజు మన చీకటి జీవితాన్ని, రహస్య జీవితాన్ని, రోధ జీవితాన్ని ప్రశ్నిస్తున్నాడు. అందుకనే మనం పొందుకోలేకపోతున్నాం. లేకపోతే అడిగిన వారికి ప్రతి ఒక్కరికి అడిగిన దానికంటేను, కోరుకున్న దానికంటేను అధికంగా ఇచ్చే దేవుడు అయినాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ప్రశ్నించుకున్నాం. ప్రభువా నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం పలుకుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. మనము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు పొందుకోలేమంటే మనలో అనుకువ లేదు కాబట్టి. ఇద్దరు వ్యక్తులు, ఒకడు సుంకరి మరి ఫరిసేయుడు, ఇద్దరు పరిగెత్తుకుంటూ దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో అడుగు పెట్టడానికి, లోపలికి వెళ్ళడానికే చాలా ఆలోచిస్తున్నాడు సుంకరి. ద్వారం వద్దే ఆవరణలోనే నిలబడి, గుమ్మం దగ్గర నిలబడి, తల కూడా పైకెత్తకుండా తలదించుకొని, గుండె బాదుకొని, పరిశుద్ధుడైన దేవా నీ సన్నిధికి రావడానికి నేను అర్హుడను కాదు అని ప్రార్థన చేసుకుంటుండగా ఫరిసేయుడు దూసుకొని లోపలికి వెళ్ళిపోయి ప్రభా నేను అంతా మంచివాడిని, నేను అన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఇదిగో వెనుక చూపించి ఆ సుంకరి లాంటి వాడిని కూడా నేను కాదు అని చెప్పి తనని తన గురించి హెచ్చించుకుంటూ ప్రార్థన చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఏమన్నదంటే నిజంగా ప్రార్థన ఆలకించింది ఎవరినయ్యా అంటే సుంకరి ప్రార్థనే, ఆ యొక్క ఫరిసేయుడి ప్రార్థన కాదు. నిజం చెప్పాలంటే మనందరి నీతి కార్యాలంతా కూడా ఒక మసిగుడ్డతో సమానమని వాక్యం పడుతుంది. నీలో నాలో అణుకువ లేకపోతే, నీలో నాలో విధేయత లేకపోతే, నీలో నాలో హంబుల్నెస్ లేకపోతే మన ప్రార్థన పొరపాటున కూడా దేవుడు వినడు. ఈ సత్యం నీవు నేను నేర్చుకోవాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, దేవుడు మన వాక్యం వినాలంటే మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఈర్ష, ద్వేషాలు, పగలు, ప్రతీకారం, అహంకారం, క్షమించలేని తనం. అందుకనే వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మీ మనసులో ఎవరి పట్లైనా మీకు దోషం కలిగి ఉంటే, మీరు మనస్పర్ధ కలిగి ఉంటే, మీరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటే, మీరు వెళ్ళి మీరు తెచ్చిన కారకులు అక్కడే పడేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి సఖ్యత పడి రండి, అప్పుడే నేను బలిని స్వీకరిస్తాను. చాలామంది చాలా చేస్తున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, చర్చ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తున్నారు, దాన ధర్మాలు చేసేస్తున్నారు, వస్త్రదానం, అన్నదానం, అన్ని దానాలు చేసేస్తున్నారు. కానీ నిజముగా ఒకరిని క్షమించాలంటే క్షమించలేకపోతున్నారు. అందుకనే మన ప్రార్థనకి ఒక అడ్డుగోడగా వచ్చేస్తుంది మనం జీవించిన విధానం. ఇప్పుడు చెప్పండి, మనం తప్పు చేస్తున్నామా? కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా ఉన్న దేవుడు తప్పు చేస్తున్నాడా? మన జీవితాన్ని పరిశీలించుకున్నాం ప్రేమిడు గారా. అడిగిన ప్రతీది మనం పొందుకుంటాం. ఆయన ఇష్టానుసారంగా అడిగితే, ఆయన చిత్తానుసారంగా అడిగితే, ఆయన మాటలలో మనం ఉంటే, ఆయన ఆజ్ఞలను పాటిస్తే, సఖ్యతతో జీవిస్తే, అణుకువతో జీవిస్తే, విశ్వాసంతో అడిగితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రములు నాయన. అవును ప్రభా, కొన్ని పొందుకుంటున్నాం, కొన్ని పొందుకోలేకపోతున్నాం. అర్థమైంది ప్రభా, మేము నీలో ఉంటే, మీరు మాలో ఉంటే ఏమి అడిగినా మాకు ఇస్తారు ప్రభా. అది కూడా విశ్వాసంతో మేము అడిగితే, అణుకువతో అడిగితే ప్రభా, మాలో అణుకువం దయచేయండి. మా శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవడానికి ప్రభా మాకు దయచేయండి. ఏదైనా సరే శ్రమ పేరట కాదు, కష్టం పేరట కొన్నా కాదు, సమస్య పేరట కాదు, సందర్భం పేరట కాదు, కానీ నీ నామం పేరట ప్రతీది అడిగే కృప దయచేయండి నాయన. వాక్యం ఇంట్లో ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడమని
యేసు నామం అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.